హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం మాన్యువల్లీ ఇంటర్ బ్రాంచ్ స్టాక్ ట్రాన్స్ఫర్ ఎలా చేసేది అని చూస్తాం. దానికి మీరు మోర్లో B2Bలో స్టాక్ ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇఫ్ సపోజ్ మీరు మీ బ్రాంచ్ కూడా సేమ్ GST ఉన్నాయంటే మీరు మాన్యువల్లీ స్టాక్ ట్రాన్స్ఫర్ యూజ్ చేసు. అదే మీరు వారోస్ అంటే వచ్చేసి వారోస్కి PO జనరేట్ చేసాం, బట్ బ్రాంచ్ టు బ్రాంచ్ PO జనరేట్ చేయనవద్దు. సో ఓన్లీ ఇంటర్నల్ స్టాక్ ట్రాన్స్ఫర్ మాన్యువల్లీ మీరు చేయాలి. సో ఇక్కడ మీరు స్టాక్ ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫార్మసీ నేమ్, సో ఫార్మసీ ఇంత సేమ్ GST ఉన్నాయో మీకు ఇక్కడ షోన్ అవును. సో సెలెక్ట్ చేసుకొని ఐటమ్స్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్. సో వన్స్ మీరు సేవ్ చేసిన తర్వాత ఇక్కడ స్టాక్ ట్రాన్స్ఫర్ లిస్టింగ్ పేజ్ క్లిక్ చేసుకుంటాం. సో ఇక్కడ మీకు హౌట్లో షోన్ అవును. సో టుడే వైస్ ఫిల్టర్ అవుట్ చేసుకుంటే ఇక్కడ మీకు పెండింగ్ స్టేజ్లో షోన్ అవును. సో వాళ్ళకి నోటిఫికేషన్ వాళ్ళకి వెళ్ళిన స్టాక్ ట్రాన్స్ఫర్ రిసీవ్డ్ని. సో ఇక్కడ మీరు ఇక్కడ మోర్ క్లిక్ చేసుకొని ఇన్ఫర్మేషన్ అంటేను మీరు రిక్వెస్ట్ క్యాన్సిల్ చేసాం ఎడిట్ కూడా చేసాం. సో వన్స్ వాళ్ళు అక్సెప్ట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మేము ఇంకో ఎడిట్ ఆప్షన్ నాట్ పాసిబుల్. సో ఓన్లీ వాళ్ళు పెండింగ్లో ఉండమోదే మీకు పాసిబుల్ అవును. సో ఇప్పుడు మనం ఇంకో బ్రాంచ్ అకౌంట్లో లాగిన్ అవుతాం. సో వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మోర్, సో ఇక్కడ స్టాక్ ట్రాన్స్ఫర్, సో ఇక్కడ ఇన్లో వచ్చేసి టుడే ఫిల్టర్ చేసి రిసీవ్ అయ్యాను. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్వాంటిటీ అన్నీ మీకు కరెక్ట్గా ఉన్నాయా అని చూసుకోసం. సో వన్స్ కరెక్ట్గా ఉండింటే మీరు అక్సెప్ట్ క్లిక్ చేసుకోసం. సో ఇన్ కేస్ ఇన్కరెక్ట్గా ఉన్నాయంటే మీకు రిజెక్ట్ కావాలందుకు రిజెక్ట్ చేసుకోసం. ఇప్పుడు మనం యాక్సెప్ట్ చేసుకుంటాం. సో వన్స్ మీరు యాక్సెప్ట్ చేస్తారంటే ఇది కంప్లీటెడ్లో వెళ్ళిపోను. సో మీరు హిండ్లో పోయి మీరు పెండింగ్లోని కంప్లీటెడ్ సెట్ చేస్తే మీకు ఇక్కడ షోన్ అవును. సో డేట్ వైజ్ ఫిల్టర్ అవుట్ చేసుకోసం. సో కంప్లీటెడ్లో షోను స్టాక్ యాడ్ అయిపోను. సో ఇలాగే మీరు మాన్యువల్లీ స్టాక్ ట్రాన్స్ఫర్ చేసుకోసం. థ్యాంక్